అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఈజ్ రేఖ. అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ ద్రోహం చేస్తానే ఉన్నది, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తానే ఉన్నది, తెలంగాణ ప్రజలను మోసం చేసుకుంటూ పోతానే ఉన్నది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగేది ఇదే. 3 ఏళ్ల పొద్దు నుంచి తెలంగాణ ప్రజలకు తెడ్డు చూపెట్టిందే కానీ తెలంగాణ ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన లేదు. ఈ రేవంత్ రెడ్డి తానా లేదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తానా లేదు. ఇంకొక అన్యాయానికి తెరలేపిండ్రు. ఎందుకు సప్పుడు చేస్తలేరు, ఎందుకు మౌనం వహిస్తా ఉన్నారు? మరి ఇంకొక అన్యాయానికి ఏ విధంగా తెరలేపిండ్రు, ఏం కథ అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ అంశం మీద మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా ట్వీట్ చేసిండ్రు, ఈ సర్కార్కు సురుకులు పెట్టిండ్రు. ఏంటి ఏం కథ అనేది అన్ని ముచ్చట్లు క్లుప్తంగా మనం మాట్లాడుకుందాం. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోర్రి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. రైట్, ఇక ముచ్చట్లకు పోతే మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడు పక్క రాష్ట్రం సీఎం అయిన చంద్రబాబు నాయుడుకు వంతవాడడం, పక్క రాష్ట్ర జనాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరించడము ఏమి లేదు. పక్క రాష్ట్రం చంద్రబాబు రేవంత్ రెడ్డి గురువు కాబట్టి రేవంత్ రెడ్డి ఎట్లా ఆడిపిస్తే గట్లా ఆడుతా ఉన్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి అనేది మాత్రం మళ్ళొకసారి రుజువైంది. ఆ రుజువైంది. ఆ రుజువు చేసే ముచ్చట్నే ఇది. ఏంటంటే ఇక్కడ తెలంగాణ ప్రజల ప్రయోజనాల కంటే చంద్రబాబు నాయుడు ప్రయోజనాలు ఎక్కువైపోయినాయి రేవంత్ రెడ్డికి. అండ్ ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన నడుస్తలేదు, పచ్చ కాంగ్రెస్ పాలన నడుస్తూ ఉన్నది. టీడీపీ నాయకులు అక్కడ ఏపీలో చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే రేవంత్ రెడ్డికి ఆ పాలనకి ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక్కడ అసలు సిసలైన కాంగ్రెస్ పాలన నడుస్తలేదు అని చెప్పేసి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుతున్న పరిస్థితి. రేవంత్ రెడ్డి గెలుపు కోసం, కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం, లేకపోతే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం కోసం తనకు తాను తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమాధి చేసుకొని మరి టీడీపీ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయలే. ఎక్కడ 2023 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయలే. ఎందుకంటే అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డికి లబ్ధి చేకూర్చడం కోసం, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తే మనం ఆడిందే ఆట, మనం పాడిందే పాట, మనల్ని అడ్డుకునేటోళ్ళు లేరు, ఈ 10 ఏళ్ళు మనం తెలంగాణ రాష్ట్రం వైపు కన్నెత్తి చూడాలన్న భయపడ్డం, తెలంగాణ రాష్ట్రం హక్కులు గుంజుకోవాలన్న భయపడ్డం, తెలంగాణ రాష్ట్రం పేరెత్తడానికే భయపడ్డము. ఎందుకంటే అటువంటి పాలకులు ఉన్నారు అక్కడ. ఆ పాలకులు పోతే రేవంత్ రెడ్డిని మనం అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేయొచ్చు, మనం ఏం చెప్పినా సాగుతుందని చెప్పేసి అనుకున్నాడు చంద్రబాబు నాయుడు. అందుకే తనకు తాను ఇక్కడ తన పార్టీని తెలంగాణ రాష్ట్రంలో బొంద పెట్టుకొని మరి రేవంత్ రెడ్డికి న్యాయం చేసిండు చంద్రబాబు నాయుడు. మరి గురుదక్షిణ చెల్లించుకోవాలి కదా. నీ గురుదక్షిణ చెల్లించుకోవాలంటే నువ్వేమన్నా చేయి సారు. ఆ చంద్రబాబు నాయుడు బూట్లు మోయి, చంద్రబాబు నాయుడు బూట్లు పాలిష్ చేయి, చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగు, చంద్రబాబు నాయుడు ఇంటికాడ ఫంక్షన్లు అయితే అటెండుగా, ఇంకేమైనా అవసరం ఉంటే ఇస్తాలు తీసేయమంటే తీసేయి. కానీ తెలంగాణ రాష్ట్ర హక్కుల ప్రయోజనాలతో ఆట ఆడుకోకు రేవంత్ రెడ్డి. ఎందుకు ఆడుకుంటావు నువ్వు? తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు అవసరం లేదా? తెలంగాణ ప్రజలకు కృష్ణా జలాలు అవసరం లేదా? ఏపీ సర్కార్కి అంత దమ్ ఎక్కడిది, అంత ధైర్యం ఎక్కడిది? నాగార్జున సాగర్ నుంచి కేఆర్ఎంబి పర్మిషన్ లేకముందే కుడి కాల్వకు నీళ్లు విడుదల చేసుకొని కుడి కాల్వకు నీళ్లు వారిస్తా ఉన్నారు. వాళ్ళకు పోటీగా ఇక్కడ ఎడమ కాల్వకు నీళ్లు విడుదల చేసిండ్రు తెలంగాణ రాష్ట్రం కోసం పోటీగా. అది వేరే ముచ్చట. కానీ ఎటువంటి పర్మిషన్లు, ఎటువంటి అనుమతులు లేకుండా, కేఆర్ఎంబి పర్మిషన్లు లేకుండా త్రిసభ్య కమిటీ ఏదైతే ఉన్నదో ఆ సమావేశం వాయిదానే పడ్డది. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఆ రైట్ ఎవరిచ్చిండ్రు? ఇక్కడ కేంద్ర ప్రభుత్వము బీజేపీ ఉన్నది, ఇక్కడ కేంద్ర మంత్రులు 2 ఉన్నారు. కిషన్ రెడ్డికి అది లేదా? కిషన్ రెడ్డి మాట్లాడే స్తోమత లేదా కిషన్ రెడ్డికి? తెలంగాణ రాష్ట్రానికి నీటి విషయంలో అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు కిషన్ రెడ్డి సపోర్ట్ చేస్తలేడు? ఇటు రేవంత్ రెడ్డి, ఆయన రేవంత్ రెడ్డి సర్కార్ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేస్తలేడు? కేఆర్ఎంబి పర్మిషన్ లేకుండా నీళ్ళు ఎట్లా విడుదల చేస్తారు? 47 టీఎంసీలు అడిగింది ఏపీ. 47 టీఎంసీలు అడిగితే త్రిసభ్య సమావేశం ఏదైతే, త్రిసభ్య కమిటీ సమావేశం ఏదైతే ఉన్నదో సమావేశం వాయిదా పడ్డది. ఆ త్రిసభ్య కమిటీ ఏదైతే ఉన్నదో అది పర్మిషన్ ఇవ్వాలి. అది పర్మిషన్ ఇవ్వకుండా అది వాయిదానే పడ్డది. ఇప్పుడు నీళ్లను దర్జాగా ఇక్కడ ముచ్చట ఏంటంటే నాగార్జున సాగర్కు సంబంధించి మన తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఆధీనంలో ఉన్నది. అది ఎవరిని అడిగి ఇలా కుడి కాలువకు నీళ్లు విడుదల చేసిండ్రు? ఒకవైపు ఏమో మొన్న 1,00,000 క్యూసెక్కుల వరద పోతా ఉన్నది గోదావరి జలాల విషయంలో. ప్రాణహిత నుంచి డైరెక్ట్ అన్నారం సుందిల్లా నింపొచ్చు, అటు నుంచి ఎల్లంపల్లి
అటు నుంచి నీళ్లు విడుదల చేయొచ్చు లింకుడు ప్రాజెక్టుల కంటేనేమో అన్నారం సుందీలలో నింపలే. అన్నారం సుందీలలో ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు లేవు, ఎటువంటి కాంక్రీట్ సమస్యలు లేవు, నాణ్యత 100% ఉన్నది అని చెప్పేసి కేంద్ర జల విద్యుత్ పరిశోధనా సంస్థ బయటపెట్టింది, చెప్పింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన దానికి సమాధానం ఇచ్చింది. ఏమని సమాధానం ఇచ్చింది? నీటి నిల్వ చేసుడు చేయకపోవడం అది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ముచ్చట, నిల్వ చేయాలన్నా వద్దా అని మేము చెప్పము అని చెప్పేసి చెప్పింది. చెంప మీద లాగి పట్టి కొట్టినట్టు చెప్పింది. అయినప్పుడు కూడా సోయి తెచ్చుకోలే. నీళ్లను విడుదల చేస్తాము, నీళ్లను ఉన్న కాడికన్నా ఎత్తిపోసుకున్నాము, ఎల్నినో ఎఫెక్ట్ రాబోతా ఉన్నది, ఎల్నినో ప్రభావం ఇటు రైతులకు కానీ ఇటు తాగునీటి సమస్యలకు కానీ పెద్ద ఎత్తున పడబోతా ఉన్నది అని చెప్పినప్పటికి కూడా సోయి లేదు. రేవంత్ రెడ్డికి సోయి లేదు, నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోయి లేదు. ఎందుకు సోయి లేదయ్యా అంటే నీటిపారుదల శాఖ సలహాదారునిగా ఆదిత్యనాథ్ దాసుని తీసుకొచ్చి పెట్టుకున్నారు కాబట్టి. ఎవడి ప్రయోజనాల కోసం పనిచేస్తుర్రు ఇక్కడ? ఎవడి ప్రయోజనాల కోసం పనిచేస్తుర్రు? ఆంధ్ర ప్రయోజనాలు కోరే వ్యక్తిని, తెలంగాణను ఎడారిగా పెట్టే వ్యక్తిని తీసుకొచ్చి నీటిపారుదల శాఖకు సలహాదారునిగా నియమించుకుంటారు. ఎందుకు ఇలా రేవంత్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉన్నది? ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేఆర్ఎంబి పర్మిషన్లు లేనిది త్రిసభ్య కమిటీ సమావేశమై ఒక నిర్ణయానికి రాంది? ఎందుకు 47 టీఎంసీలు తీసుకొని పోతా ఉన్నారు? 47 టీఎంసీల పర్మిషన్ అడిగిరు. ఒకవైపు 11 టీఎంసీల నీళ్లను ఎక్కడి నుంచి ఎత్తిపోసుకుంటా ఉన్నారు. ఇప్పటికే శ్రీశైలం దగ్గర దాదాపు శ్రీశైలం నుంచి వెలుగొండ టన్నెల్తోని 11 టీఎంసీల నీళ్ళని ఇప్పటికే తరలించకపోతా ఉన్నారు. అంటే మీకు నీళ్ళు అక్కర కానీ మాకు నీళ్ళు అక్కర లేవా? మీరు నీళ్ళతోని బతుకుతారు కానీ మేము నీళ్ళతోని బతుకమా? ఒక దేశం మొత్తం మీద ఆంధ్ర ప్రజలు మాత్రమే నీళ్లు తాగి బతుకుతుండ్రు, మిగతా వాళ్ళు పెండదిని బతుకుతున్నారు. ఎందుకంత కక్కురుతి? తీసుకపోయి అన్ని వాడుకున్నారంటే ఆ నిల్వ చేసుకోవడానికి ప్రాజెక్టులే లేవు. ఆ పోలవరం కంప్లీట్ అయ్యేదాకా నీళ్ళని నిల్వలు చేయడానికే లేదు పరిస్థితి. అంటే అవ్వ తినాదినది అడక తినానియది అన్నట్టు బతకనియరా? ఓర్వలేనితనమా, కండ్లమంటతనమా? అంత కన్నెర్రతనం ఎందుకు? తెలంగాణ ప్రజలంటే ఇక్కడ పాలకుడు గట్లనే ఉన్నాడు, అక్కడ దోసుకపోయేటోడు గట్లనే ఉన్నాడు. కత్తి ఆంధ్రోడిదే కానీ పొడిచేటోడు మనోడు. ఇక్కడ మనోడే సకాయ లేకపోయినాక మనకి ఏ విధంగా అదవుతుంది? మళ్ళొకసారి బయటపడ్డది రేవంత్ రెడ్డి కుట్ర. రేవంత్ రెడ్డి తెలంగాణకు చేస్తున్న అన్యాయం నీటి విషయంలో. మొన్నటిదాకా మాజీ మంత్రి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ప్రెస్ మీట్లు పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టి ప్రత్యామ్నాయ పద్ధతిలో నీళ్ళని ఎత్తిపోసుకోవచ్చు, అన్నారం సుందిల్లా నింపొచ్చు, నీళ్ళను విడుదల చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు అన్నప్పటికీ కూడా భద్రాద్రి రాముడు కొట్టుకపోతాడు, లేకపోతే ఇట్లా అవుతుంది, ఊర్లన్నీ మునిగపోతాయి అని చెప్పేసి ముచ్చట చెప్పి పటేలు బిచ్చం పెట్టాడు అన్నట్టు. ఇలా తెలంగాణ రాష్ట్ర నీళ్ళని ఎత్తుకుపోవడానికి ఎవడిచ్చిండు మీకు రైట్? కేంద్ర ప్రభుత్వం ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? కూడా వాళ్ళకొని తెలంగాణ ప్రాంతానికి ఎందుకు అన్యాయం చేస్తా ఉన్నారు? కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, పక్క రాష్ట్రం టీడీపీ పార్టీ. తెలంగాణకు అన్యాయం చేసే హక్కు మీకు ఎవరిచ్చిండు? ఎంతసేపు మా మీద పడి ఏడుచుడేనా? మేము ఇడిచిపెట్టింది తింటే అది వేరు, మాది గుంజుకొని తినబడుతుంది కదరా నాయన. బతకనీయరా ఇక తెలంగాణ ప్రజలను? ఎల్నినో ఎఫెక్ట్ రాబోతా ఉన్నది, మా వాళ్ళకి ఎట్లా సోయి లేదు. ఆ సోయిని అదనుగా చూసుకొని ఆయనతో నిప్పుకుందాం బోరేమని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీని మీద ఫైర్ అయినరు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఇప్పటికైనా అసలు కేఆర్ఎంని లెక్క చేయకుండా త్రిసభ్య కమిటీని పట్టించుకోకుండా ఏపీ వ్యవహరిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నోరు మెత్తలేదు? అన్ని ముచ్చట్లు మాట్లాడిరు. కిషన్ రెడ్డికి కూడా సురుకులు అంటించారు. కేంద్ర మంత్రిగా తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన బాధ్యత మీ మీద లేదా అని. ఏపీ నీటి అక్రమ తరలింపు విషయంలో కేఆర్ఎంబీపై ఒత్తిడి తీసుకువచ్చి తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి ట్వీట్ చేసిండ్రు. కేఆర్ఎంబీ కూడా ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? రెండు రాష్ట్రాలకు ఒకేలాగా ఉండాలి కదా. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మొన్న జిఆర్ఎంబీ మీటింగ్ పెట్టి మనకు ఆల్రెడీ అనుమతులు వచ్చినా, మనకు ఆల్రెడీ పర్మిషన్లు వచ్చిన 7 ప్రాజెక్టులకు సంబంధించి ముచ్చట పెడతామని చెప్పేసి మాట్లాడిను. అది వాయిదా పడ్డది. బీఆర్ఎస్ ఒత్తిడికి, మాజీ మంత్రి హరీష్ రావు గారి ఒత్తిడికే వాయిదా పడ్డది. వాయిదా పడుడు కాదు, దాంట్లో ఉన్న ఈ 7 ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటే అవి తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేసిరు. అంటే ఏదేనికైనా మన దున్నపోతును కదా ముళ్ళు కట్టబట్టి పొడితే కానీ లేవరా? ఆ లేచి కూడా ఏం చేస్తాండ్రు? గింతే కదా గాయమైంది అని చెప్పేసి దానికి ఆయింట్మెంట్ పెట్టుకుంటున్నారు. మరి పక్క రాష్ట్రపులతో కొట్లాడదాము, లేకపోతే కేంద్రంతో కొట్లాడదాము, మన నీటి హక్కులను మనం కాపాడుకుందామనే ఆలోచన లేదు. ఆల్రెడీ 11 టీఎంసీలు ఎత్తుకొని పోతా ఉన్నారు.
ఒకసారి ఆ కుడి కాలువ ఎడమ కాలువ ఏదైతే ఉన్నదో కుడి కాలువ ద్వారా ఆల్రెడీ నీళ్లు విడుదల చేసిండ్రు. ఇప్పుడు ఎడమ కాలువ వాళ్ళకు ధీటుగా తెలంగాణ ఇరిగేషన్ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ధీటుగా వీళ్ళు కూడా ఓపెన్ చేసిర్రు. ఒకసారి చూడుర్రి. ఇది అది కాదు, ఇగో ఇవి కుడి కాలువలో పోతున్నాయి నీళ్ళు. చూడుర్రి, తెలవకుండా మెల్లగా పారేటట్టు. ఎక్కువ నీళ్లు పోతే అది అవుతుంది అని చెప్పేసి మెల్లగా తెలవకుండా పారేటట్టు కుడి కాలువకు నీళ్లు విడుదల చేసుకున్నారు ఆల్రెడీ. ఇక కుడి కాలువ నీళ్ళు ఇవి పోతున్నాయి చూడు, సప్పుడు కాకుండా సాప కింద నీరు అన్నట్టు పోతా ఉన్నాయి. గతంలో గట్లనే చేసిండ్రు. తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పటికి కూడా నాగార్జున సాగర్ది తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పటికి కూడా గతంలో కూడా గట్లనే చేసిండ్రు. ఇంత అన్యాయమా, ఇంత కుట్రరా తెలంగాణ ప్రాంతానికి నువ్వు చేసేది రేవంత్ రెడ్డి? అవునులే, తెలంగాణ ప్రాంతం అన్నా తెలంగాణ ప్రజలన్నా నీకు ప్రేమ ఎక్కడిది, పాయిరం ఎక్కడిది? తెలంగాణ ప్రజలంటే పాయిరం ఉంటే ఇట్లా వ్యవహరించరు. తెలంగాణ ప్రజలకు మంచి చేయాలి, తెలంగాణ ప్రజలకు సకాలంలో నీళ్ళు ఇవ్వాలంటే రైతులను ఇట్లా గోస పెట్టరు. ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నదని చెప్పినప్పటికి కూడా పట్టించుకోకుండా నీళ్లు విడుదల చేయమని చెప్పేసి మొత్తుకున్నా కూడా కనీసము చీమ కుట్టినట్టంతా మీకు నొప్పి లేకపాయ్. దునపోతు మీద వానగడ్డటే వ్యవహరిస్తుంది. కాళేశ్వరంని బదనాం చేయాలి, కాళేశ్వరంని కుట్రపూరితంగా చిత్రీకరించాలి అని చెప్పేసి అది చేస్తుంది. ఏం చెప్పింది? మీరన్న ఎన్డీఏసీ అనే మీకు చెంపపెట్టే సమాధానం ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు, కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్న సంస్థలు అని చెప్పేసి మొత్తుకున్న ఆ సంస్థలే ఇలా మీకు చెంపపెట్టి సమాధానం ఇచ్చింది. ఇంకా కూడా మీరు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేయాలంటే ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక తెలంగాణ బిడ్డగా, నీటి కష్టం తెలిసిన బిడ్డగా నేను మాట్లాడుతున్నా. మీరు తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రతిదీ పసిగడతా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఏమి అబ్జర్వ్ చేయరు. తెలంగాణ ప్రజలు ఎడ్డోళ్ళు అంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది, అది మీ శాతగానితనం అవుతుంది. కేఆర్ఎంబి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎంబటే మనకు నీటి విషయంలో ఆంధ్ర ప్రాంతము, ఆంధ్ర బాబు చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టి ఎట్లా పర్మిషన్ లేని అది చేసిర్రో ఆంధ్ర ప్రాంతం ఆంధ్ర బాబుని అడిగేటట్టు మీరు కేఆర్ఎంబి మీద ఒత్తిడి తీసుకురావాలి. కేఆర్ఎంబి పర్మిషన్లు లేని, కేఆర్ఎంబి లెక్క లేదా? పర్మిషన్లు లేని కుడి కాలువకు నీళ్ళు ఎట్లా విడుదల చేసిర్రు అడిగేటట్టు చేయాలి. కేంద్రం మెడలు వంచాలి, ఆ బాబుకు బుద్ధి చెప్పేటట్టు చేయాలి. కేంద్రంలో మనోడేనా, ఈ పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి నేనే చేసి ఆయన కోసం నేను రాజకీయ సమాధి చేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక నన్ను అడిగేటోళ్ళు ఎవరు అని అనుకున్నావా? తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు గారు ట్వీట్ చేసిండ్రు, కేఆర్ఎంబి మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ఈ సర్కారు మీద మండిపడ్డరు. ఈ శాతగానితనము, ఈ మూర్ఖత్వము తెలంగాణ ప్రాంతానికి అన్యాయం ఏ విధంగా చేస్తా ఉన్నాడో అన్ని ముచ్చట్లు బయట పెట్టిండ్రు. ఈ కుడి కాలువ ద్వారా పారుతున్న నీటి సాక్షిగా. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు.